అందరికీ నమస్కారం. టీజీ తెలుగు లెసన్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గత వీడియోలలో మనము 10వ తరగతి మొదటి పాఠ్యాంశమైన దానశీలం పాఠ్యాంశం పూర్తి వీడియోలు తయారు చేయడం జరిగింది. ఈ వీడియోలో తెలుగు పాఠ్యాంశమైనటువంటి రెండవ పాఠ్యాంశమైనటువంటి ఎవరి భాష వారికి వినసొంపు అనే పాఠ్యాంశంలోని వ్యక్తీకరణ ప్రశ్నలను పూర్తిగా ఏ విధంగా రాయాలో తెలుసుకుందాం. ఇవి 3 మార్కుల ప్రశ్నలు, చిన్న ప్రశ్నలు, మరియు 7 మార్కులకు పెద్ద ప్రశ్నలు వస్తాయి. కాబట్టి పూర్తి మార్కులు సాధించాలి అంటే ఎలాగో ఈ వీడియో పూర్తి వరకు చివరి వరకు మిస్ చేయకుండా చూడండి. పూర్తిగా సొంతంగా రాసినటువంటి జవాబులు ఇవి. పరీక్షల్లో అధిక మార్కులు సాధించడానికి చిట్కాలను కూడా తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ బాక్స్లో అడగండి. ఒకసారి ప్రశ్నలు చూద్దాం. ఇది వ్యక్తీకరణ సంబంధించిన ప్రశ్న. మనుమరాలి మాటలు విని తాతయ్య ఎందుకు అబ్బురపడ్డాడు? మొదటి ప్రశ్న. ఇక్కడ మనుమరాలు అంటే లావణ్య, తాతయ్య అంటే సామల సదాశివ. సామల సదాశివ తన ఆత్మకథ యాది అనే పుస్తకంలో తన జీవిత అనుభూతులను రాసుకుంటూ ఉన్నాడు. అందులో భాగంగా తన మనుమరాలి గురించి కూడా తెలియజేయడం జరిగింది. దీనికి జవాబు చూడండి. మనుమరాలి మాటలకు తాతయ్య అబ్బురపడడం అనేది ఒక హెడ్డింగ్ లాగా పెట్టుకున్నాం. మనం ఏ ప్రశ్నకైనా తప్పనిసరిగా హెడ్డింగ్ అనేది ముఖ్యం. హెడ్డింగ్ ఉంటే ప్రశ్నకు జవాబు చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మనుమరాలి మాటలకు తాతయ్య అబ్బురపడడం. ఎందుకు అబ్బురపడ్డాడు? సామల సదాశివకు 4 ఏళ్ల మనమరాలు లావణ్య ఉంది అని రాసినా సరిపోతుంది, లేదా సామల సదాశివ 4 ఏళ్ల మనమరాలు లావణ్య అన్నా సరిపోతుంది. ఇక్కడ ఉంది అందాం. లావణ్యకు తెలుగు సరిగా రాదు, హిందీ వచ్చును. మాట్లాడేటప్పుడు హిందీ పదాలు మరియు తెలుగు పదాలు కలగలిపి మాట్లాడుతుంది. తెలుగు వాళ్ళ మాండలికం మరియు నుడికారం తనకు తెలియదు. ఎవరికి? 4 ఏళ్ల లావణ్యకు తెలంగాణ మాండలికం కానీ తెలుగు వాళ్ళ భాష కానీ పూర్తిగా రాదు. హిందీ కలిపి మాట్లాడుతుంది, అది కొంచెం ఇది కొంచెం మాట్లాడుతుంది. 4 ఏళ్ళు కూడా నిండని లావణ్య ఒకసారి సామల సదాశివ గారితో తాత ఇగపటు నీ పాను జర్దా డబ్బీ అనగానే మనమరాలికి ప్రాంతీయ భాష అలవడడం చూసి ఆశ్చర్యం వేసింది. 4 ఏళ్ళు లేని ఆ చిన్న అమ్మాయి తాత ఇగపటు నీ పాను జర్దా డబ్బీ అని ఇగపటు అని ప్రాంతీయ మాండలికంలో అనేసరికి ఆయనకు ఆశ్చర్యం అనిపించింది. అదే సమయంలో గతంలో తిరుమల రామచంద్రకు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి తిరుపతి లడ్డు ఇస్తూ ఇగపటు అనడం కూడా యాదికి వచ్చింది. అదే సందర్భంలో అంటే ఇక్కడ లావణ్య ఇగపటు అన్న సందర్భంలోనే లక్ష్మణ శాస్త్రి గారు రామచంద్రకు ఇగపటు అని తిరుపతి లడ్డు ఇస్తూ అనడం కూడా యాదికొచ్చింది. అంటే వయస్సు రీత్యా, బుద్ధిరీత్యా, పాండిత్యం రీత్యా లక్ష్మణ శాస్త్రితో ఏమాత్రం పోలికలేని 4 ఏళ్ల లావణ్య ఇగపటు అనే మాండలిక భాష వాడేసరికి సామల సదాశివ గారికి అబ్బురం అనిపించింది. అంటే లక్ష్మణ శాస్త్రి గారు కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో పండితులు, అదే లావణ్య 4 ఏళ్ల అమ్మాయి. ఇద్దరు ఒకే రకమైన మాండలిక పదం వాడేసరికి ఆయనకు అబ్బురం అనిపించింది. దీనికి ఒక కొటేషన్ మనం రాసుకుందాం. అమాయకపు పిల్లల మాటలు ఆలోచింపజేసే అద్భుతాలు. ఈ అమాయకపు పిల్ల అయినటువంటి లావణ్య మాట్లాడిన ఇగపటు అనే మాట ఆయనను ఆలోచింపజేసింది. దానికి సంబంధించినటువంటి చిన్న కొటేషన్. అంటే ఈ రకంగా మనము కొటేషన్ రాసి ఈ రకంగా ప్రశ్నకు జవాబు రాసామనుకోండి, ఆటోమేటిక్గా మీకు 3కు 3 మార్కులు పడే అవకాశం ఉంటుంది. అలాగే రెండవ ప్రశ్న చూద్దాము. రెండవ ప్రశ్న వచ్చేసి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని రచయిత గురుస్థానీయులుగా ఎందుకు భావించారో వివరించండి. గురుస్థానీయులు అంటే గురువు స్థానంలో ఉండవలసిన వ్యక్తిగా ఆయన ఎందుకు భావించాడు? కప్పగంతుల లక్ష్మణ శాస్త్రిని ఎందుకు భావించాడు అనేది ఇక్కడ మనము 3 మార్కులకు 5 వాక్యాల్లో రాయవలసి ఉంటుంది. చూడండి, కనిపిస్తుంది కదా. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని రచయిత గురుస్థానీయులుగా ఎందుకు భావించారో వివరించండి.
దీనికి మనం హెడ్డింగ్ తయారు చేసుకున్నాం. లక్ష్మణ శాస్త్రి గారిని రచయిత గురుస్థానీయులుగా భావించడం. ఎందుకు భావించాడు అనేది ఇందులో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సామల సదాశివ తన గురుస్థానీయులుగా కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని ఎందుకు భావించారంటే, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వనపర్తి సంస్థానానికి సంబంధించిన మహాపండితుడు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు. వీరు సంస్కృతం, తెలుగు, వ్యాకరణ, కావ్య శాస్త్రాలలో గొప్ప పేరున్న పండితులు. పలు గొప్ప గ్రంథాలు రాసినారు. ఎవరు? కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు. సామల సదాశివ వీరి దగ్గర శిష్యుడిగా ఎప్పుడూ ఉండలేదు, కానీ వారి దగ్గర కూర్చుని వారికి సంబంధించిన ఉత్తరాలు రాయడంలో సహాయం చేసేవారు. మీకు పుస్తకంలో ఇక్కడ జాబులు అని ఉంటుంది, ఉత్తరాలు. అలా వారు చెబుతున్న విషయాలు రాస్తూ చాలా విషయాలను నేర్చుకున్నారు. అందుకే వారిని సదాశివ గురుస్థానీయులుగా భావించడం జరిగింది. ఇక్కడ ఈ చిన్న కొటేషన్ కూడా రాయడం జరిగింది. ఒకసారి ఈ జవాబు 5 వాక్యాలకు సంబంధించిన జవాబు ఒకసారి చూడండి. ఈ రకంగా మీరు జవాబు రాసేటప్పుడు హెడ్డింగ్ పాయింట్ వైజ్గా లేదా పారా వైజ్గా కింద ఒక చిన్న కొటేషన్ లాగా రాసి, ఇంకా వీలైతే ఆ కొటేషన్ను మీరు ఏం చేయాలి అంటే సింపుల్గా ఒక క్రేయాన్ లైట్గా కనపడనట్టుగా క్రేయాన్తో ఫిలప్ చేశారనుకోండి, ఇది చూడడానికి అందంగా ఉంటుంది. అంతేకాకుండా ఎగ్జామినర్ను ఆకట్టుకుంటుంది. వీలైతే ఏదన్నా లైట్ కలర్ తోటి ఈ హెడ్డింగ్ను కూడా ఫిలప్ చేశారనుకోండి, లైట్ కలర్ తోటి హెడ్డింగ్ను కూడా ఫిలప్ చేస్తే చూడడానికి అందంగా ఉండి ఆకర్షణీయంగా ఉండి, మరీ సంక్రాంతి ముగ్గులాగా చేయవద్దు. ఇప్పుడు మీకు పూర్తి మార్కులు పడడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ ఎగ్జామినర్ కూడా చదువుతాడు, తప్పులు ఏమీ ఉండవు, ప్రశ్నకు సంబంధించిన జవాబు ఉంది, 3 మార్కులు 3 టిక్కులు కొట్టేసి 3 మార్కులు వేసేస్తాడు. ఆ రకంగా ప్రయత్నం చేయండి. తర్వాత 3వ ప్రశ్న చూడండి ఒకసారి. 3వ ప్రశ్న వచ్చేసి, అందరు యూనివర్సిటీ ఆచార్యులుండగా ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడం ఏమిటి అని రచయిత అనుకోవడంలో ఉద్దేశం ఏమై ఉంటుంది? సామల సదాశివ ఒక సాహిత్య సభకు వెళ్తాడు, పెద్ద కాళోజీ గారి వర్ధంతి సభకి. అక్కడ ఎంతోమంది యూనివర్సిటీ ఆచార్యులు ఉంటారు, పండితులు ఉంటారు. కానీ ఆ సభకి ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహిస్తాడు. ఎందుకు ఈయనకు అధ్యక్షత బాధ్యత ఇచ్చారు అని ఆయన అనుకుంటాడు అనమాట. ఎందుకు అనుకున్నాడు అనేది మనం రాయాలి. అందరూ యూనివర్సిటీ ఆచార్యులుండగా, చూడండి ఒకసారి, అందరూ యూనివర్సిటీ ఆచార్యులుండగా ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడం ఏమిటి అని రచయిత అనుకోవడంలో ఉద్దేశం. ఇది పెద్ద ప్రశ్న ఉంది కాబట్టి ఆ పెద్ద ప్రశ్నను సైడ్ హెడ్డింగ్గా చేసే కన్నా ప్రశ్న స్వభావం ఏదైతే ఉందో, ప్రశ్న ఏ స్వభావంతో అడిగాడో ఆ స్వభావాన్ని హెడ్డింగ్గా పెడితే సరిపోతుంది. రచయిత ఉద్దేశం ఏమై ఉంటుంది అనేది అడిగాడు కాబట్టి రచయిత ఉద్దేశం అనేది హెడ్డింగ్ పెట్టాను. సామల సదాశివ గారు పెద్ద కాళోజీ వర్ధంతి సభలో పాల్గొన్న సందర్భంలో పై సన్నివేశం జరిగింది. ఈ సన్నివేశం ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది అనేది రాస్తున్నాం. ఆ సభకు చాలామంది యూనివర్సిటీ ప్రొఫెసర్లు, తెలుగు విద్వాంసులు హాజరైనారు. అది ఒక సాహిత్య సభ. అలాంటి సాహిత్య సభకు ఒక రిటైర్డ్ రెవెన్యూ అధికారి అధ్యక్షత వహించడం సామల సదాశివ గారిని ఆలోచింపజేసింది. కారణం ఏమై ఉంటుందా అని అనుకున్నాడు. రెవెన్యూ అధికారి తెలుగులో బాగా మాట్లాడగలడా అని అనుకున్నాడు. కానీ సామల సదాశివ అంచనాలు తప్పు అయ్యాయి. సభకు అధ్యక్షత వహించిన రెవెన్యూ అధికారి చాలా సహజంగా, స్పష్టంగా ఉర్దూ, ఇంగ్లీషు పదాలను ఏమాత్రం వాడకుండా చక్కటి తెలుగులో మాట్లాడినాడు. అప్పుడు ఆ సాహిత్య సభకు రెవెన్యూ అధికారిని ఎందుకు అధ్యక్షుడిగా చేశారో సామల సదాశివకు అర్థమయ్యింది. అంటే ఇక్కడ సామల సదాశివ ఏమనుకున్నాడంటే, రెవెన్యూ ఆఫీసర్ కదా, తెలుగు బాగా మాట్లాడగలుగుతాడా, ఇది సాహిత్య సభ కదా, ఇక్కడ ఆచార్యులు ఉన్నారు, పండితులు ఉన్నారు, విద్వాంసులు ఉన్నారు, వారు సభకు అధ్యక్షులు ఉంటే బాగుంటుందేమో అనుకున్నాడు. కానీ తర్వాత ఆయన అంచనా తప్పయింది. ఆ రెవెన్యూ అధికారి చాలా బాగా మాట్లాడడంతో తను తప్పుగా అర్థం చేసుకున్నానని తనను తాను అనుకున్నాడు. దీనికి మనం ఒక హెడ్డింగ్ పెట్టాం, అధికారం వేరు, మాతృభాషపై మమకారం వేరు. ఇక్కడ హోదా వేరు అన్నా సరిపోతుంది. అంటే ఎంత అధికారి అయినా, ఎంత హోదాలో ఉన్నా మాతృభాషలో మమకారం ఉన్నవారు మంచి తెలుగు, మంచి మాండలికంలో మాట్లాడతారు అని చెప్పడానికి
మనం ఈ జవాబును ఉపయోగించవచ్చు. ఈ రకంగా మీరు రాశారనుకోండి చాలా అందంగా ఉంటుంది. ఈ జవాబు ఎగ్జామినర్ని ఆకట్టుకుంటుంది. అలాగే మళ్ళీ ఇప్పుడు నాలుగో ప్రశ్నకు జవాబు చూద్దాం. నాలుగో ప్రశ్న ఏంది? రచయిత రచనా శైలిని ప్రశంసిస్తూ రాయండి. రచయిత పేరేం పేరు? సామల సదాశివ. ఆయన రచనా శైలిని ప్రశంసిస్తూ రాయాలి, పొగుడుతూ రాయాలి. మనం ప్రశంస అంటే పొగడడం, పొగుడుతూ రాయాలి. ఈ ప్రశ్నలకు జవాబులన్నీ కూడా మనం సొంతంగా రాయడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ఈ భాష సహజంగా ఉండాలి. గ్రాంథిక భాషలో లేకపోయినా వ్యవహారిక భాషలో, మాండలిక భాషలో ఉన్నా సరే సహజంగా ఉండాలి. ప్రశ్నకు సంబంధించిన స్వభావం మనకు జవాబులో కనపడాలి. అప్పుడే మార్కులు వస్తాయి. పూర్తి మార్కులు సాధించడానికి ఈ వీడియోలు చాలా చక్కగా ఉపయోగపడతాయి మీకు. కాబట్టి మీరు వీటిని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో మీకు సంబంధించిన డౌట్లన్నీ కూడా కామెంట్ చేయండి. నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇది చూడండి, ఇక్కడ ప్రశ్నకు జవాబు రచయిత రచనా శైలిని ప్రశంసిస్తూ రాయండి అనేది ప్రశ్న. దీనికి మనం రచయిత ఎవరు? సామల సదాశివ. కాబట్టి సామల సదాశివ రచనా శైలి అని హెడ్డింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ సామల సదాశివ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహేగాం ప్రాంతంలో జన్మించాడు. ఇంకా తెనుగుపల్లె వాళ్ళ ఊరు, అది రాయవచ్చు. ఆ ప్రాంతం రాసినా సరే, లేదా కుమ్రంభీం జిల్లా అని ఒకటి జిల్లా పేరు రాసినా సరిపోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. సంస్కృతం, హిందీ, ఆంగ్లం, మరాఠీ, తెలుగు, పార్సీ, ఉర్దూ భాషలలో పండితుడు. ఎవరు? సామల సదాశివ. ఆయన గురించి రాస్తున్నాం. ఈయన రచనలలో భాష సహజ సుందరంగా, సరళంగా, ముచ్చట్ల రూపంలో ఉంటుంది. ఎవరి భాష వారికి వినసొంపు అనే పాఠంలో సదాశివ గారు తన జీవితంలోని అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఆత్మకథ రూపంలో వ్యాస ప్రక్రియలో యాది అనే పేరుతో రాయడం జరిగింది. ఈ గ్రంథం తెలంగాణ మాండలికంలో ఉంది. ప్రాంతీయ భాష గొప్పతనాన్ని వివరిస్తూ రాసిన శైలి కేవలం తెలంగాణ ప్రాంతవాసులకే కాకుండా అన్ని ప్రాంతాల వారికి అర్థమయ్యే విధంగా సులభ శైలిలో ఉంది. ప్రాంతీయ భాషా భేదాలను కూడా ప్రస్తావిస్తూ మాండలిక భాషను వ్యాప్తి చేసే విధంగా తన రచనల్లో రాయడం జరిగింది. చూడండి, మనం ఇక్కడ హెడ్డింగ్ ఒక కొటేషన్ లాగా కూడా తయారు చేసాం. సామల సదాశివ గొప్ప పండితుడు. ఇలా జవాబు ఇచ్చిన స్వభావానికి అనుగుణంగా మనం ఏం చేసాము? ఫస్ట్ హెడ్డింగ్ రాసాం, తర్వాత సదాశివ ఎక్కడ జన్మించిండు రాసాం, తర్వాత ఆయన ఏం రాశాడు రాసాం, ఎలా రాశాడు రాసాం. అంటే ఆయన రచనా శైలి, రచనలు ఏంటివి ఒకటి రాశాం, ఆ రచన శైలి ఎలా ఉంది కూడా రాసాం. ఈ రకంగా రాస్తే అంటే ప్రశ్న స్వభావానికి, ప్రశ్న అడిగిన దానికి బట్టి మనం పూర్తి జవాబును రాయడం జరిగింది. ఈ రకంగా రాస్తే పూర్తి మార్కులు పడే అవకాశం ఉంటుంది. అలాగే నాలుగవ ప్రశ్న చూడండి, పెద్ద ప్రశ్న ఇది. పెద్ద ప్రశ్న అంటే దాదాపుగా మనకు వ్యక్తీకరణ ప్రశ్నల్లో పెద్ద ప్రశ్న. సేమ్ ఈ పాఠం ద్వారా సామల సదాశివ గురించి మీకేమర్థమైందో రాయండి. సేమ్ అలాగే కవి పరిచయంలో ఉన్నట్టే ఇందాక చదివిన ప్రశ్నలాగానే, కాకపోతే పాఠం మొత్తాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడ రాయవలసి ఉంటుందన్నమాట. పాఠం ద్వారా సామల సదాశివ గురించి మీకేమర్థమైంది అనేది రాయాలి. ఇక్కడ చూడండి, ఈ పాఠం ద్వారా ఏమర్థమైందో రాద్దాం పూర్తిగా. పాఠం విన్నారు కదా, స్కూల్లో టీచర్ చెప్పినప్పుడు విన్నారు కదా, లేదంటే నా వీడియోలు కూడా ఉన్నాయి, ఒక్కసారి విని పూర్తిగా అర్థం చేసుకున్నా సరిపోతుంది. లేదా ఈ ప్రశ్నకు సంబంధించిన జవాబు చదివినా కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ పాఠం ద్వారా సామల సదాశివ గురించి మీకేమర్థమైంది పూర్తిగా రాయాలన్నమాట. సామల సదాశివ హెడ్డింగ్ పెట్టుకున్నాం. ఎవరి భాష వాళ్ళకు వినసొంపు పాఠ్యాంశ రచయిత డాక్టర్ సామల సదాశివ. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహేగాం ప్రాంతంలో జన్మించాడు. ప్రాంతీయ భాషపై తీయని మమకారం కలిగిన వ్యక్తి. తన మనుమరాలు లావణ్య ఇగపటు అనే ప్రాంతీయ మాండలికం మాట వాడడంతో ఆశ్చర్యంతో పాటు సంతోషపడినాడు. ఇది మొదటి పేరాలోనే ఉందన్నమాట. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి వద్ద కూర్చుని వారికి ఉత్తరాలు రాయడంలో సహకరిస్తూ శాస్త్రి గారి నుండి ఎన్నో తెలియని విషయాలను నేర్చుకుని వారిని గురుస్థానీయులుగా స్మరించుకున్నారు. అంటే ఉత్తరాలు రాయడంతో ఎన్నో సాహిత్య విషయాలు తెలుసుకున్నాడు. ఆ సాహిత్య విషయాలు తెలుసుకోవడంతో గురుస్థానీయులుగా భావించాడు. మహబూబ్ నగర్ జిల్లా వారి భాష తెలుగుతనం కలిగి ఉంటుందని, సురవరం ప్రతాపరెడ్డి గారి మాటలోనూ రాతలోనూ ప్రాంతీయ మాండలికం ఉండేదని అభిప్రాయపడినారు. సురవరం ప్రతాపరెడ్డి గారి గురించి కూడా మనకు పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది. వరంగల్లో తెలుగు కూడా సహజమైనదని తెలియజేసినారు.
ఆడవాళ్ల నోట అసలైన భాష వింటామని, ముస్లిం స్త్రీలు, రాజమహల్లలో ఉండే రాణివాసపు స్త్రీలు, ఇల్లు దాటి వెళ్ళని వాళ్ళు మాట్లాడే భాష అసలైనదని, కల్తీ లేని భాష అని అభిప్రాయపడినారు. ఆడవాళ్ల నోట అసలైన భాష అనే హెడ్డింగ్లో మనకి తెలియజేయడం జరిగింది. మాండలికాలు ఎన్ని ఉన్నా ప్రాంతీయ భాషా భేదాలను సరిచేసుకుని అన్ని పదాలను కలుపుకొని పోవాలని, మాండలిక భాష అందాన్ని, నుడికారాన్ని, యాసను ఒడిసి పట్టుకోవాలని తెలియజేసినారు. ప్రజల మధ్య తిరిగి వారితో మాట్లాడితే సహజంగానే ప్రజల భాష పట్టుబడుతుందని మీర్ తకిమీర్ అనే కవి గురించి తెలియజేశాడు. ఈ రకంగా మనము దాదాపుగా 5-6 పేరాలు రాసాము. ఇది 10 వాక్యాల జవాబు. 10 వాక్యాల జవాబు కాబట్టి దాదాపుగా 10కి పైగా వాక్యాలు ఉన్నాయి. ఈ రకంగా రాస్తే మీకు పూర్తి మార్కులు పడే అవకాశం ఉంది. ఇది పూర్తిగా ఇదండి ఎవరి భాష వారికి వినసొంపు పాఠ్యాంశం. పూర్తిగా అన్ని ప్రశ్నలకు జవాబులు రాయడం జరిగింది. మీరు సాధ్యమైనంత వరకు 1-2 సార్లు వీడియోలు చూస్తే అర్థమవుతుంది. అంతేకాకుండా పాఠ్యపుస్తకాన్ని తప్పనిసరిగా 1-2 సార్లు చదివిన తర్వాతనే ఈ ప్రశ్నలకు జవాబులు మీరు సరిగ్గా రాయగలుగుతారు. పాఠ్యపుస్తకం చదవండి, దాంతోపాటు వీలైతే వీడియో కూడా చూడండి. ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. పూర్తి మార్కులు సాధించడానికి ఈ వీడియోలు ఎంతగానో తోడ్పడతాయని ఆశిస్తూ 2027లో పాల్గొనే ఎస్ఎస్సి విద్యార్థులకు 100కు 90 మార్కులకు పైగా మీకు టార్గెట్ పెట్టుకోవడానికి అనుగుణంగా తయారు చేసిన వీడియోలు కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ తదుపరి వీడియోల కోసం నోటిఫికేషన్ రూపంలో మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.